అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు హైకోర్టు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తల్లి. సో రీసెంట్ గా కొన్ని డేస్ నుంచి ఒక ఇన్సిడెంట్ అనేది అందరూ బాగా నోట్లో నానుతుంది. అదేంటంటే ఒక హస్బెండ్ ని ఇద్దరు భార్యలు చంపేసేసేసారు. అసలు ఎందుకు చంపారంటే అతన్ని వాడికున్న ఒక కామ కోరికల వల్ల ఊర్లో ఉన్న అందరి పైన అత్యాచారం చేయడం వల్ల. ఒకప్పుడు సత్యభామ నరకాసుని చంపితే మనం దీపావళి చేసుకున్నట్టు ఇప్పుడు వారిని చంపితే ఊరంతా కూడా పండగ చేసుకుంటున్నారు. సమాజంలో ఇలా అత్యాచారాలు ఇట్లాంటివి జరగడం వల్ల వాళ్ళకేమన్నా చట్టపరంగా శిక్షలు అనేవి ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఇప్పుడు అంటే ఇతను ఎవరైతే ఉన్నారో అతను మీరు కనకయ్య అనుకుంటా. సో అతను ఏంటంటే అంతకుముందు గతంలో చాలా మీద అత్యాచారాలు చేశాడు, చాలా మీద అటెంప్ట్ చేశారు అన్నప్పుడు మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా లేదనేది ఒకటి చూడాలి. ఒకటి రెండోది ఏంటంటే ఇతను ఇద్దరు భార్యలు అంట. మరి ఇతను సో ఇతను ఏంటంటే జనరల్గా ఎప్పుడు అంటే మరి మద్యం సేవించి లేకపోతే ఈ సామాజికంగా పట్ల లేదా అతను మానసిక స్థితి బాగాలేదు ఇవన్నీ మనకు తెలియదు. అందరి మీద కూడా అతను అత్యాచారం చేసినప్పుడు మరి గ్రామస్తులు ఎందుకు ఊరుకున్నారు, అది చట్టం దృష్టికి తీసుకెళ్లారా లేదనేది ఒకటి ఆలోచించాలి. మరి గతంలో అతని పైన కేసులు ఉన్నాయా లేదంటే జనరల్గా కేసులు లేకుండా వదిలిపెట్టేశారా? మరి ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా కామాంధుడు అని అంటున్నారు. అన్నప్పుడు మరి అతను చట్ట వ్యతిరేకి కదా, సమాజానికి వ్యతిరేకం కదా. సో అతని పైన కేసులు ఉన్నాయా లేవా అనేది చూడాలి ఫస్ట్. ఒకటి ఇప్పుడు ఏంటంటే సరే సామాజికంగా చెప్పాలి అంటే ఇది అందరూ హర్షించారు, అలాంటి కామాంధుని చంపడం సామాజికంగా కరెక్టే, అది దాన్ని ఎవరు కాదని అనటానికి లేదు. కానీ ఒక న్యాయవాదిగా ఒక చట్టం, ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, ఒక చట్టం అనేది ఉంది, ఒక వ్యవస్థ అనేది ఉంది. సో న్యాయ వ్యవస్థ ప్రకారం ఏంటంటే చట్టాన్ని చేతిలో తీసుకుంటాం అనేది నేరం, దట్స్ క్రైమ్. సో వాళ్ళిద్దరు ఎవరైతే ఇద్దరు భార్యలు ఎవరైతే ఉన్నారో వారు ఇతను చంపడం కానీ మిగతా ఊళ్ళో వాళ్ళు కానీ ఇతని మీద చేసినప్పుడు అది ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది. ఇది చట్టం దృష్టిలో మాట్లాడుతున్నాం. వ్యక్తిగా అలా అంటే చాలా మంది ఉంటారు, చాలా మంది సంఘ విద్రోహులు ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ మనం చంపుకుంటూ పోవాల్సి వస్తుంది. సో అట్లా చట్టాన్ని చేతిలో తీసుకున్న రైట్ ఎవరికి లేదు, లా ప్రకారం చెప్తున్నాను. సో అలాంటప్పుడు ఇతను కనకయ్య అనే వ్యక్తిని ఇద్దరు భార్యలు చంపడం అనేది ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఓపెన్ చెప్పండి, ఇది క్రైమ్. అది ఎందుకు చంపారా ఎలా చంపారా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఒకటి ఇతను వేరే వాళ్ళ మీద అత్యాచారాలు చేశాడు, సో వేరే వాళ్ళని అటెంప్ట్ చేశాడు అనుకున్నప్పుడు మరి పోలీస్ స్టేషన్ ఎందుకు కంప్లైంట్ చేయలేదని ఒక ప్రశ్న. ఒకవేళ చేశారు అనుకున్నాను, మరి ఇతను అంతకుముందు జైలుకి వెళ్ళి వచ్చాడా, జైలుకి వెళ్ళి వస్తే మరి అతనికి ట్రయల్లో ఉందా, సో అతను ఒక జ్యుడిషియల్గా ఉన్నాడా, ఓకేనండి. ఇప్పుడు జ్యుడిషియల్గా ఉండాలా అంటే జైలు నుంచి బయటకు వచ్చాడా అని చూడాలి. అలా జ్యుడిషియల్గా ఉంటే ఇంకా క్రైమ్ అవుతుంది. ఒక వ్యక్తి జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చినప్పుడు అతని మీద నేరారోపణ ఉన్నప్పుడు సో అతను టచ్ కూడా చేయకూడదు మనం, ఓకేనా. సో అలాంటి సమయంలో ఇప్పుడు ఈ కనకయ్య విషయంలో మనం చూసుకున్నట్లయితే అతను నేరం చేశాడు అని అన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అంతేగాని మీరు చట్టపరంగా చర్యలు తీసుకొని మీరే అతను చంపేసి నేను నరకాసుడు చచ్చిపోయాడా లేకపోతే ఇంకెవరో చచ్చిపోయాడు అని చెప్పి అలా చేయడానికి లేదు, లా ఒప్పుకోదు. మీకు అది ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, లేదా అతని మీద ఛార్జ్ షీట్ వేసి అతనికి మళ్ళీ బయటకు రాకుండా మనకి జైల్లో పర్మనెంట్గా ఉండే విధంగా 20 years BNS ప్రకారం సో ఆ విధంగా అతను జైలు శిక్ష వేయించి చట్టపరంగా వేయించాలి తప్ప మీరు సామాజిక అంశాలు ఇటు నరకాసురుడో లేకపోతే ఇటు దుర్మార్గుడో లేకపోతే ఇటు దుష్టుడో అని చెప్పేసి అలా చంపుకుంటూ వెళ్తే అది ఎవరు ఒప్పుకోరు, అది లా ప్రకారం అయితే దట్స్ క్రైమ్. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మరి వాళ్ళు అంటే ఆత్మరక్షణ కోసం చంపారా లేకపోతే కావాలని చంపారా, ఉద్దేశపూర్వకంగా చంపారా, కల్పబుల్ హోమ్సైడా అనేది అది పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. జస్ట్ మనకు న్యూస్ మాత్రమే వస్తుంది, నా ఊళ్ళో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది ఓకే, అది పక్కన పెడితే. సో ఆ సందర్భంలో అయితే ఎవరైతే చంపిన వాళ్ళు ఉంటారో దానికి సహకరించిన వాళ్ళకి కూడా వాళ్ళకి జైలు శిక్ష పడే అవకాశం, అందరికీ కలిపి శిక్ష పడే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు చెప్పారు కదా శిక్ష పడుతుందని, వాళ్ళకి ఎన్ని రోజులు శిక్ష అనేది పడుతుంది, అసలు బెయిల్ వస్తుందా, వాళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అవునండి, ఇప్పుడు జనరల్గా అరెస్ట్ అయితే ఇది ఇప్పుడు అది మర్డర్ అవుతుంది, మర్డర్ క్రైమ్ కదా, మర్డర్ అంటే ఇప్పుడు 102 కింద వస్తుంది. అంతకుముందు 302 ఉండేది, ఇప్పుడు 100 BNS సెక్షన్స్ మారి. సో దాని ప్రకారం అయితే వాళ్ళకి లైఫ్ పడవచ్చు లేదా 20 years వరకు ఇంప్రిజ్మెంట్ పడే అవకాశం ఉంది. ఏంటి ఉద్దేశపూర్వకంగా చంపారని పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో తేలితే నేను చెప్పేది, అలా కాదు వాళ్ళ ఆత్మరక్షణ కోసం చంపారా అనేది ఆ విధంగా ఆ కోణంలో వెళ్తే అది చెప్పలేము, కేసు ఎగిరిపోయే అవకాశం ఉంది. సో నెక్స్ట్ బెయిల్ అంటారు, ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయినట్లయితే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రజెంట్ అయితే బెయిల్ వస్తుంది, తర్వాత ట్రయల్లో ఏంటనేది ట్రయల్లో తెలిసిన తర్వాత టైం పడుతుంది. ఇప్పుడు అయితే వెంటనే కాదు, పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మేము కూడా దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు మామూలు మా టీం కూడా వెళ్ళింది, జనగాం దగ్గర మా టీం ఉంది. ఒకవేళ అలాంటి వారు కనుక పేదవాళ్ళు అయితే వాళ్ళ తరపున మేము లా మీడియా మన ఛానల్ ఉంది కదా, మన ఛానల్ తరపున కూడా లేదా నా వ్యక్తిగతంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దామని ఉన్నాం, లీగల్గా అయితే సపోర్ట్ చేద్దామని ఆలోచనలో మేము ముందుకు వచ్చాము. ఓకే సార్, థ్యాంక్ యూ.